హలో ఫ్రెండ్స్, ఈ బ్లింక్ అవుతుంది కదా, ఈ లైట్ని మనం ఈరోజు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఈ వీడియోలో అయితే ఇది ఎలా తయారు చేయాలో చేసేది చూపిస్తాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి అయితే. అండ్ ముందుగా అయితే ఈ 12 వోల్ట్ రిలే అయితే తీసుకోవాలన్నమాట. ఇది 12 వోల్ట్ రిలే అనమాట. అండ్ దీనికి చూసుకోవచ్చు, ఇది 12 వోల్ట్ రిలే. దీని వెనక పిన్స్ ఉంటాయి అనమాట. 5 పిన్స్ ఉంటాయి. 1 2 3 4 5 పిన్స్ ఉంటాయి మొత్తం. కాబట్టి ఇక్కడను ఈ చివర అయితే మనం అయితే ఒక 25 వోల్ట్స్ కెపాసిటర్ అయితే తీసుకోవాలి. ఇది 100 వోల్ట్స్ ఉంది కానీ అది 25 వోల్ట్స్ కెపాసిటర్ అయితే తీసుకోండి మీరైతే. ఇలాంటి కెపాసిటర్ 25 వోల్ట్స్ కెపాసిటర్ అయితే తీసుకోండి. నా దగ్గర అయితే అది లేదు కాబట్టి దీంతో అయితే మేనేజ్ చేస్తున్నా. అండ్ ఇది చూసుకోవచ్చు, ఇలా ఉంది కదా, ఇలా అయితే మైనస్ అనమాట. ఇలా ఉంటే అండ్ దాని ఇలా ఉంటే మైనస్, దీని ఆపోజిట్ ఇలా ఉంటుంది ప్లస్ అనమాట కెపాసిటర్కి. అండ్ ఇక్కడైతే ప్లస్ అయితే ఇక్కడైతే మ్యాథ్స్ సాల్వింగ్ చేసేసుకోవాలి. కెపాసిటర్కి సాల్వింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే సాల్వింగ్ చేసేసుకోవాలి. మైనస్ అయితే రైట్ సైడ్ సైడ్ ఏమో ప్లస్ అయితే సాల్వింగ్ చేసేసుకోవాలి. చూసుకోవచ్చు ఇలా అనమాట. కెపాసిటర్ మైనస్ అయితే రైట్ సైడ్ పిన్కి అయితే ఇచ్చేసాం. ఇదైతే ఇన్పుట్ కోసం వల్ల థర్డ్ పిన్. ఇక్కడ నుంచి అయితే జంపర్ వేసేయాలి. ఇక్కడ నుంచి ఒక వైర్ అయితే జంపర్ వేయాలన్నమాట. ఇప్పుడైతే వేసి చూపిస్తా. చూసుకోవచ్చు ఇలా అయితే జంపర్ అయితే వేసేసుకోవాలి. అండ్ తర్వాత ఎల్ఈడి అయితే తీసుకోండి. మన 12 వోల్ట్ ఎల్ఈడీస్ ఉంటాయి కదా, ఎల్ఈడి అయితే తీసుకోండి. ఇవ్వండి, ఈ లైట్ అయితే తీసుకోండి, ఎల్ఈడీస్ 12 వోల్ట్ది. అండ్ దీని మైనస్ ఉంటుంది కదా, మైనస్ వైర్ అయితే ఇంకొక వైర్, ఇది ప్లస్ ఇది మైనస్ అనమాట. ఇలా ఒక బ్లాక్ వైర్ అయితే తీసుకొని ఇలా జాయింట్ వేసేసింది అనమాట. ఇలా జాయింట్ వేసి తర్వాత కెపాసిటర్ మైనస్ ఉంది కదా, ఈ కెపాసిటర్ మైనస్ సైడ్ ఇక్కడైతే సాల్వింగ్ అయితే చేసుకోవాలి. ఎల్ఈడి వైర్ అనమాట. ఇప్పుడైతే సాల్వింగ్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చు ఇలా అయితే సాల్వింగ్ చేసుకోవాలి. ఇది బ్యాటరీ మైనస్ వైర్ అనమాట. ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. అండ్ ప్లస్ వైర్ ఉంది ఎల్ఈడిది, ఇదైతే మనం ఇక్కడ జంపర్ ఇచ్చాం చూసారా, ఇక్కడైతే సాల్వింగ్ అయితే చేసేసుకోవాలి. ఎల్ఈడి ప్లస్ ఇక్కడైతే సాల్వింగ్ చేసేసుకోవాలి. చేసి చూపిస్తా. చూసుకోవచ్చు సాల్వింగ్ అయితే చేసేస్తా. చూసుకోవచ్చు ఇదైతే ఇన్పుట్ అనమాట. 12 వోల్ట్ ఇన్పుట్ మైనస్కి. అండ్ చూసుకోవచ్చు ఈ మిడిల్ ఉంది కదా, ఇది ఇక్కడైతే 12 వోల్ట్ ప్లస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇన్పుట్ అయితే ఇవ్వాలి 12 వోల్ట్. ఇప్పుడైతే ఒక వైర్ అయితే ఇప్పుడైతే సాల్వింగ్ చేసేసి చూపిస్తాం. ఇక్కడైతే వైర్ వేయాలి. చూసుకోవచ్చు ఇక్కడైతే వైర్ ఇచ్చా ఇన్పుట్ కోసం. ఇది ప్లస్ ఇన్పుట్ 12 వోల్ట్ ఇన్పుట్ కోసం. అండ్ ఇది మైనస్ ఇంకోటి. చూసుకోవచ్చు ఓవరాల్ సర్క్యూట్. ఇప్పుడైతే సో ఇది నా బ్యాటరీ అనమాట. 12 వోల్ట్ బ్యాటరీ అనమాట. ఇది ఇంట్లో తయారు చేసిన బ్యాటరీ. ఇప్పుడైతే జాయింట్ ఇద్దాం. అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ అయితే చాలా డౌన్లో ఉంది, సపోర్ట్ అయితే చేయండి ఛానల్కి. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూసుకోవచ్చు లైట్ అయితే బ్లింక్ అవుతుంది. నేను మొత్తం చేసేది మొత్తం సైకిల్ కోసం అనమాట. సైకిల్కి అయితే సెట్ చేయాలన్నమాట ఈ లైట్. అండ్ మీరు మాత్రం వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. చూసుకోవచ్చు. అండ్ దీనంతా ఒక దాంట్లో సెటప్ చేయడానికి అయితే ఇలాంటి బాక్స్ అయితే తీసుకుంటున్నా. ఇలాంటి బాక్స్ అయితే తీసుకొని ఇందులో అయితే సెటప్ చేయాలి. అదంతా సర్క్యూట్ అంతా మొత్తం అయితే ఇందులో అయితే సెటప్ చేయాలి. లైట్ అయితే ఇలా అయితే బాక్స్కి అయితే హోల్స్ పెట్టాలి. ఇక్కడ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి.
తీసుకొచ్చి ఇలా అయితే హోల్స్ పెట్టుకున్న తర్వాత మన ఎల్ఈడి ఉంది కదా, ఎల్ఈడిని అయితే ఇలా అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. ఫెవిక్విక్ గమ్ ఉంటుంది కదా, ఫెవిక్విక్ గమ్ అయితే తీసేసుకొని ఫెవిక్విక్ గమ్ అప్లై చేసేసుకోవడమే. అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ఫెవిక్విక్ గమ్ అయితే అప్లై చేసేసుకుంటే స్టిక్ అయిపోద్ది. సో స్టిక్ అయిపోయిన తర్వాత అయితే జాయింట్ అయితే వేయాలి కదా, జాయింట్ అయితే కట్ చేసాయి కాబట్టి ఈ జాయింట్ ఎల్ఈడి జాయింట్ అయితే వేసిస్తున్నా. అండ్ హోల్స్ అయితే పెట్టాలి. ఈ వైర్స్ ఉన్నాయి కదా, చూసుకోవచ్చు ఇక్కడైతే జాయింట్ అయితే ఇచ్చేసా లైట్స్కి. ఈ వైర్స్ అయితే బయటికి లాగాలన్నమాట ఇక్కడ హోల్ పెట్టి. అండ్ నేను సాల్వింగ్ రాడ్తో అయితే హోల్ అయితే పెడుతున్నా చిన్నగా. ఇలా హోల్ పెట్టేసి ఒక 2 వైర్స్ తీసుకొని అందులో అయితే సెట్ చేసేసుకోవాలి. చూసుకోవచ్చు వైర్స్ కూడా బయటికి లాగేసా, చూసుకోవచ్చు 2 వైర్స్. అండ్ పైన క్యాప్ పెట్టి అయితే యాస్టీజ్ ఫెవిక్విక్ గమ్ అయితే వేసేసేయాలి. క్యాప్ అయితే పెడతాం. సో క్యాప్ పెట్టేసి చూసుకోవచ్చు లైట్ ఎలా ఉంది. గమ్ అయితే తీసేసుకొని అప్లై అయితే చేసేసుకోవాలి. గమ్ము కూడా అప్లై చేసేసి కదా, ఇప్పుడైతే నేను దీన్ని చెక్ చేసి చూపిస్తా లైట్ ఎలా వర్క్ అవుతుందో అనేసి. అండ్ కనెక్షన్ తీస్తున్నా. అండ్ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి, చూసుకోవచ్చు ఎలా బ్లింక్ అవుతుందో. అండ్ నేను ఇది సైకిల్కి అయితే పెడుతున్నా, అదైతే షార్ట్ వీడియో ఉంటుంది, షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ షార్ట్ వీడియోని అయితే చూసేయండి ఛానల్ ఓపెన్ చేసి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.